like typewriting comprehension. Now to our keynote speaker, Mr. Muthukumar Veelaman. Now to our guest of honor, Dr. A.V. Prabhakar. Now we've come to the end of the first session. We will move to final discussion shortly. Sir, just one group photograph. Sir, come forward. मैं अच्छी बात Thank you, Nikhil, please. We now move to a session. The rural heartlands of Madhya Pradesh, this all-women FPC has been at the forefront of sustainable agriculture with 800 expectation Madhya Bharat and Samudrati through the responsible soya program focusing on good agriculture practices from major buyers like ITC and Britannia. Women are trained in Thank you all. Extremely delighted to be back in Hyderabad for this FPO Conclave 2024. I was here last year and I'm greatly encouraged to see that the number of FPOs who have come have more than tripled
from 180 FPOs to now 600 FPOs. And I'm very, very happy that Olam Agri has continued to be a strong supporter of this very important initiative to make India self-sufficient in food and, more importantly, in the future become the food basket for the world. And I wish Samunnati all the very best, and again congratulate Shri Anil Kumar ji under his able leadership to have catalyzed this very important event that I am sure will become bigger and bigger in the years to come. Thank you. My name is N. Muthukumar, called as Muthu. I am based in Singapore. I am the CEO operations for Olam Agri, who are headquartered in Singapore. We deal in various agricultural commodities, food and agricultural commodities, including rice, wheat, corn, barley, palm oil, rapeseed oil, and other commodities like cotton, wood, natural rubber as well. And we are called Olam Agri, and we are the platinum sponsors for this extremely exciting event. Thank you. నా పేరు అనిల్ కుమార్ అండి. ఐఎమ్ ది ఫౌండర్ అండ్ గ్రూప్ CEO ఆఫ్ సమున్నతి. ఈ 4వ విడత మన FPO కాన్క్లేవ్ ఏదైతే జరుగుతోందో మాకంతా చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడ ఒక 600 FPOs వచ్చాయి. నార్త్ ఈస్ట్ నుంచి మేఘాలయ, అస్సాం నుంచి మన కన్యాకుమారి దాకా మొత్తం దేశవ్యాప్తంగా ఏవేవైతే FPOలు ఉన్నాయో వాళ్ళందరూ ఈ కాన్క్లేవ్కి వచ్చారు. ఇది సమున్నతి పెట్టి ఒక 10 సంవత్సరాలు అవుతుంది. ఇది మా 10వ ఇయర్ ఆఫ్ 10వ ఎడిషన్ కాదండి, 4వ ఎడిషన్, బట్ 10th ఇయర్ ఆఫ్ సమున్నతిస్ ఎగ్జిస్టెన్స్. మన హైదరాబాద్లో ఇది 2వసారి మనం చేయడం. నేను తెలుగు బిడ్డని, ఓకే, అనంతపురం నుంచి చదువుకున్నాను. తర్వాత కెనరా బ్యాంక్, ICICI బ్యాంక్లో పనిచేసిన తర్వాత సమున్నతిని 2014లో స్థాపించబడింది. మన సమున్నతి ఏదైతే ఉందో అందరికీ తెలుసు, ఇది సంస్కృత పదం సమ ఉన్నతి, అందరికీ ఉన్నతి కలిగించాలని ఒక ఉద్దేశము. ఒక స్మాల్ హోల్డర్ ఫార్మర్ని సెంటర్గా తీసుకొని మొత్తం అగ్రి ఎకోసిస్టమ్ స్మాల్ హోల్డర్ ఫార్మర్ బెనిఫిట్కు ఎట్లా పనిచేయాలి అన్నది మా ఉద్దేశం. దాని ద్వారా పనిచేస్తున్నాము. సో మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో రెండిట్లోనూ చాలా FPOస్తో మనకు పార్ట్నర్షిప్ ఉంది. మీ అందరి సపోర్ట్ ద్వారా ఇంకా మనం అందరూ కలిసి స్మాల్ హోల్డర్ ఫార్మర్స్ ప్రగతికి, వాళ్ళ ఉన్నతికి దోహదపడేలాగా పనిచేయాలని చూస్తున్నాము. మీ అందరి సహకారానికి చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ FPO కాన్క్లేవ్ ఇది 4th ఎడిషన్ అండి. ఐడియా ఏమంటే మన FPOs వాళ్ళ ద్వారా హౌ డూ దే లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఒకరు ఇన్పుట్స్లో చాలా బాగా పనిచేస్తుండొచ్చు, ఒకరు అవుట్పుట్స్లో చాలా బాగా పనిచేస్తుండొచ్చు, ఒకరు మెంబర్ సర్వీసెస్లో చాలా బాగా పనిచేస్తుండొచ్చు. ఇటువంటి కాన్ఫరెన్సెస్లో ఏమవుతుందంటే మనం అందరూ కలిసి ఒక బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా షేర్ చేసుకోవడానికి దోహదపడుతుంది. రైట్, నంబర్ 1. నంబర్ 2, లాట్ ఆఫ్ ద కార్పొరేట్స్ ఏవైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా లాట్ ఆఫ్ ది కార్పొరేట్స్ ఈ FPOs అంటే తెలియకపోవచ్చు, లేక ఈ FPOస్లో మనము ఎలా పనిచేయడం తెలియకపోవచ్చు. ఇటువంటి కాన్ఫరెన్స్కి వస్తే ఈ FPO యొక్క సిస్టమ్ ఎంత పెద్దది, ఎంత స్ట్రాంగ్, ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు, ఇవన్నీ కూడా కొంచెం వాళ్లకు దోహదపడేలాగా ఇది ప్రయత్నం అన్నమాట. మనకు వాళ్ళకు ఒకసారి FPO స్ట్రెంత్ అర్థం అవుతే వాళ్ళ ప్రొక్యూర్మెంట్ అంతా కూడా FPOస్లో చేయొచ్చు. ఈ FPOస్కి కూడా కొన్ని అగ్రి ఎంటర్ప్రైజ్, ఇప్పుడు మీరు స్టాల్స్లో చూసుంటారు, సస్టైనబుల్ అగ్రికల్చరల్కు లేక టెక్నాలజీస్ లేక పనిముట్లు ఉన్నాయి, కొత్త కొత్త పనిముట్లు మన వ్యవసాయానికి. ఇవన్నీ కూడా మన FPOస్కు ఫార్మర్స్కు తెలియపరచడానికి ఇది ఒక అవకాశం అన్నమాట మనకు. సో it's a congregation of all good practices in agriculture where everybody can learn from each other. So adi sangati.